దేవస్థానాలు మనం మాట్లాడుకోవాల్సింది దేవస్థానాలు, రాజకీయ ప్రభుత్వాలు, నాయకులు, మళ్ళీ ప్రజలు. నాకు తెలుసున్నంత మట్టుకి దేవస్థానాలు చాలా మట్టుకి రాజకీయాలకి ఉపయోగపడేవి. పూర్వం కూడా నేను ఎరుగున్నది రుద్రరాజు రామలింగరాజు అన్నయన కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా. ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఆయన మినిస్టర్ చేశారు. అది ఎంతసేపు వాళ్ళ పలుకుబడి అక్కడ చూపించడమే తప్ప దేవస్థానాల్లో ప్రక్షాళన అప్పటి నుంచే జరగలేదు. ఇప్పుడైతే ఇంకా దారుణం అయిపోయింది. అంటే నాకు చిన్న విషయం ఒకటి చెప్తాను. ఒక ఆయన కోఆపరేటివ్ సంస్థకి మేనేజర్ కింద ఉండేవాడు. ఆయన నాకు బంధువే, నా మీద పెద్ద ఆయన మీద నేను వయసులో పెద్ద ఆయన కాబట్టి గౌరవంగానే మర్యాదగానే ఉండి వినయంగా ఉండేవాడిని. కానీ వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ కోఆపరేటివ్ దాంట్లో పేరు చెప్పి గడిస్తున్నాడు అని. అయితే ఆయన బ్లాక్ అమ్మాడా లేదా అన్న దానికంట వాళ్ళు గవర్నమెంట్ కోఆపరేటివ్ బేస్లో రేషను జాగ్రత్తగానే ఇస్తూ ఆ పక్కనే తను ఖరీదు చేసిన కొన్ని రకాల వస్తువులు లాభానికి అమ్మేవాడు. అదే నాకు ఈ రేషన్ ఒకటి అమ్ముకోక ఇతర వ్యాపారాలు కూడా దాంతో ముడెట్టి ఎందుకు చేస్తున్నాడు ఈయన అనుకునేవాడు. ఆ తర్వాత ఇంకో మేనేజర్ వచ్చాడు. ఆ మేనేజరు ఏకంగా ఈ మొత్తం రేషన్ అంతా మెసేవాడు. శుభ్రంగా ఇంకా ఎక్కడ వీలైతే అంత కానిచ్చేసేవాడు. కానిస్తే అప్పుడు అర్థమైంది, ముందు వాడు చెట్టు ఫలాలు తిన్నాడు, రెండో వాడు చెట్టునే తినేశాడు. వీళ్ళు అలాంటి వాళ్ళు. చెట్లు కొన్ని ఏదో ఫలాలు తింటే వచ్చే సంవత్సరం కొన్ని కాస్త పోనీ అందులో ప్రజలకు వెళ్తాయి అనుకోవచ్చు. ఈ దేవస్థానాలు నిజానికి వాటి భూములు ఏవి ఎక్కడున్నాయో తెలియదు. ఈ సందర్భంలో దేవాదాయ ధర్మాదాయ ఉద్యోగులకి, కమిషనర్లకి ఎంతంత ఖర్చులు ఉంటాయో, ఆ ఖర్చులు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, మిగిలినది ఏం చేస్తున్నారు అన్నది ఖచ్చితమైన లెక్కలు ఎప్పుడు బయటికి రావు. బడ్జెట్లో మోకమ్మడిగా దేవాదాయ ధర్మాదాయ బడ్జెట్ ఏదో చెప్పేస్తారు. ఇప్పుడు ఒక ఆయన కాకినాడలో ఎంఎస్ఎన్ ఆర్టిస్ట్ అంటే మల్లాడి సత్యలింగ నాయకర్ ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక సంఘ సేవకుడు అనే చెప్పాలి. చాలా అద్భుతం. ఆయనతో పోల్చదగిన వాళ్ళు నాకు ఎవరు కనిపించలేదు. ఆయన చదువుకోలేదు, రంగుని వెళ్ళిపోయారు ఎప్పుడో మనవరం పుట్టక ముందే. ఆయన అక్కడ బాగా గడించారు. ఆ గడించింది పట్టుకొచ్చి కాకినాడ వచ్చాక ఆయన వీలునామా ప్రకారం అయితే 1400 ఎకరాలు ఒక స్కూల్ పెట్టి దాంట్లో చదువులు, వాళ్ళకి ఆహారం అన్నీ వీలునామా రాశారు. దాని ప్రకారం 3 ట్రస్టీలు బయట వాళ్ళని పెట్టాడు. అందులో పైడా వెంకటనారాయణ గారు అనే ఒక జమీందారు, లక్కరాజు విశ్వేశ్వరరావు గారు అనే ఒక లాయరు, ఇంకొక ఆయన వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఆయన, ఇంకా దురిశెట్టి అప్పారావు గారని ఆయన పెద్ద లాయరు. అటువంటి వ్యక్తుల్ని
పెట్టి వాళ్ళతో అడిగాడు, నేను ఈ ఈ మొత్తం ఆస్తి ఇలా ఇవ్వదలుచుకున్నాను, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికల ప్రకారం ఇది నడిపితే బాగుంటుందని అడిగాడు. ఆయన వీలునామా ప్రకారం ఆయన కోరికలు అసలు అనన్య సామాన్యమైన కోరికలు. ఆ రోజుల్లో ఎప్పుడో ఏదో 70-80 ఏళ్ళ క్రితం మాట. ఆయన పిల్లల చదువులకి వృత్తి విద్య అప్పుడే పెట్టాడు, ఉండాలన్నాడు. ఇంగ్లాండ్ నుంచి మిషనరీ తెప్పించి తను కట్టించిన ఆ స్కూల్లో వాటితో పాటు వృత్తి విద్యలు 7వ తరగతికి వాళ్ళకి నేర్పాడు. నా లెక్క ప్రకారం జూనియర్ పాలిటెక్నిక్ ఒకటి ఉండేది, అది కూడా రాలేదనుకుంటున్నాను అప్పటికి. రెండోది ఏమన్నాడంటే భోజనాలు పెట్టాలి, చదువుకునే పిల్లలు ఇక్కడే హాస్టల్ ఉండాలి, భోజనాలు పెట్టాలి. మూడోది ఏంటంటే జలవనరులు ఎక్కడ పడవో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడ భూగర్భ జలవనరుల మీద శ్రద్ధ చూపించాలన్నాడు. దానికి డబ్బు ఖర్చు పెట్టాలి. పెద్ద చదువులు చదివి వాళ్ళు ఫారిన్ డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళకి, ఫారిన్ వెళ్ళే యోగ్యతలు ఉన్న వ్యక్తులకి ఫారిన్ ఖర్చులు భరించాలన్నాడు. ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. అవి కొంతకాలం జరిగిన మాట నిజమే, కానీ రాను రాను ప్రభుత్వాల జోక్యాలు, ప్రభుత్వాల జోక్యాలు పర్యవేక్షణ ఉంటే పర్వాలేదు ప్రభుత్వాలవి, కానీ పూర్తిగా వాళ్ళ స్వాధీనంలోకి తీసేసుకుని ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ స్వాధీనంలో ఉంటే వాళ్ళు తినేస్తారు, ప్రభుత్వాలకు అప్పచెప్తే ప్రభుత్వాలు తినేస్తాయి. ఇటువంటి దేవాదాయాలు తిరుపతి తీసుకోవచ్చు. తిరుపతి మీద ఎప్పుడూ విమర్శలే. అసలు ఈ దేవుడి గురించి నమ్మో ఎందుకో అవన్నీ వచ్చాయి. నా పొట్టువాడికి దాని మీద నమ్మకం ఉందా లేదా అని కాదు, కానీ ఆ ఆస్తుల్ని సరిగ్గా ప్రజలకి సేవా కార్యక్రమాలకు వాడి ఉంటే బాగుండేది. అప్పుడు ఆ దేవుడి పేరు కూడా చెప్పుకుంటారు. అసాంఘికంగానే జరుగుతున్నాయి సంఘ సేవలు, దాని మీద జరగట్లేదు. అది తిరుపతి 4 కోట్ల రూపాయలు రోజు వస్తే వీళ్ళు ఈ మెసేజ్ల్లోనూ వాట్సాప్లోనూ తిరుపతి దేవస్థానం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందనడం ఏముండదు. అలాంటివి జరుగుతున్నాయి. ఇది ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే ఏదో ఎవరెలా తినేస్తే తినేని, ఏదో దేవుడి దర్శనం చేసుకో, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు అనేటట్టే మాట్లాడుతున్నారు, అనుకుంటున్నారు కూడా. ప్రజలు కూడా ఎక్కువ ప్రభుత్వ జోక్యాల నుండి ఆదాయాలు వస్తున్న వాటికి విరాళాలు ఇవ్వకూడదు. అది నిజంగా సంఘ సేవ చేసేవి ప్రత్యక్షంగా మంచి సంస్థలు ఏమైనా ఉంటే వాటికి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి పిచ్చి భక్తులు ఎక్కువ ఉండడం వల్ల 400 ఎకరాలు 1600 ఎకరాలు ఏమిటో ఎకరాలు వేల 100 ఎకరాలు సేవా కార్యక్రమాలు అని చెప్పి వాటికి ఇచ్చేస్తున్నారు. అది ఎంతవరకు సొమ్ము నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ ఇచ్చిన ఆ సంస్థ కనుక ఏ కారణం చేత ఫెయిల్ అయిపోతే అది మళ్ళీ ప్రభుత్వానికి చెందేటట్టు కండిషన్ పెట్టి కొనిచ్చినా బాగుండేది. అది ధారాదత్తం అయిపోతున్నాయి, ఏమైపోతున్నాయో తెలియదు. నా మాటకి నాకు ఇటువంటి వాటికి వ్యతిరేకం. ఎందుకంటే మీరు ఫారిన్ నుంచి ఎవరన్నా పెట్టుబడులు వస్తున్నాయి అన్నప్పుడు ఆ పెట్టుబడులు వాళ్ళ ఇండస్ట్రీ సవ్యంగా జరిగినంత కాలమే తప్ప వాళ్ళు కనుక ఆ ఇండస్ట్రీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ వాటి ఆ స్థలాలు గవర్నమెంట్కి వచ్చేసేటట్టు ఇస్తే ఏం అభ్యంతరం లేదు.
ఇప్పుడు కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్కి మొదట్లో 1400 ఎకరాలు ఇచ్చారు. అది 1400 ఎకరాలు ప్రాజెక్ట్ అసలు అది. ఆ తర్వాత అందులోంచి 300 ఎకరాలు జిఎఫ్సిఎల్ అని ఇంకో ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ దానికి ఇచ్చారు. అప్పుడు 1100 ఎకరాలు. 1100 ఎకరాలు పోర్టుకి సంబంధించిన భూములన్నీ కూడా వీళ్ళకి దారాదత్తం చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి పర్వాలేదు, అది అమ్ముకుంటే ఇండస్ట్రీ మీద వచ్చే ఆదాయానికి 100 రెట్లు వస్తుంది. ఆ రకంగా ఇవ్వకూడదు. ఏ ఇండస్ట్రీకి ఇచ్చినా దేవాదాయాల భూములైనా వాళ్ళు లెక్కలు చెప్పట్లేదు. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు లెక్కలు చెప్పరు, ప్రభుత్వం లెక్కలు చెప్పరు. అన్యాక్రాంతం అయిపోతుంది. దాన్ని ఆక్రమిస్తున్నారు. ఆక్రమించేది పేద ప్రజల మటుకు కాదు, అది పక్కా రాజకీయ నాయకుల అండదండలు సహకారాలతోటే కబ్జాలు జరుగుతున్నాయి. అది ఎంత వీలైతే మామూలుగా పక్కింటి వాడితే కబ్జాలు చేసేస్తారు. అలాంటి ప్రభుత్వానికి చాలా సులువు. పూర్వం ఉండే పోరంబోకులు ప్రభుత్వం చేతిలో ఉండేవి. ఆ పోరంబోకు అనే పదం చివరికి పోరంబోకులాగే తయారైంది. అవన్నీ ఆ స్థలాలన్నీ ఏమైపోయాయో తెలీదు. మిలిటరీ వాళ్ళకి 3 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చే ఒక మిలిటరీ రిటైర్ వాళ్ళకి ఇచ్చేవి అవి ఏమైపోయాయి. అది అసలు అవకాశాలు మిలిటరీ వాళ్ళకి ఇచ్చారు. మిలిటరీ రిటైర్ అయిన వాళ్ళకి డీలర్షిప్లు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ డీలర్షిప్లు అలాంటివి ఇచ్చేవారు. ఇవన్నీ మాయగా అయిపోయింది. మిలిటరీ వాళ్ళు రిటైర్ అయిపోయినాయి, ఏమైపోయినా వాళ్ళ బతుకులు అంతే. అది ప్రజాసేవ చేసే దాంట్లో ప్రభుత్వాల జోక్యాలు ఎంతవరకు ఉండాలి, ప్రజలు వాటిని ఎంతవరకు సహకరించాలి, సహకరించకూడదు. నా లెక్క ప్రకారం దేవుళ్ళ మాన్యాలు, దేవుళ్ళ పేరు చెప్పి ఎక్కువ విరాళాలు ప్రజలు ఇవ్వడం మానేయడం మంచిది. ఇస్తే అది కూడా ఏదైనా వ్యక్తిగత సంస్థలు నడుపుతుంటే ఇవ్వచ్చేమో, కానీ ప్రభుత్వం నడిపే వాటికి మటుకి ఇవ్వకూడదు. తిరుపతికి ఆ 1000 కోట్ల రూపాయలు ఆ పేద ప్రజలు ఇచ్చే హుండీ డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆ హుండీ డబ్బులే వాడేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ వల్ల ఇక్కడ ప్రతి స్టేట్ నుంచి కూడా వస్తారు. అన్ని స్టేట్లలోనూ ఆ తిరుపతి దేవస్థానం పేరు చెప్పి ఓ హాస్పిటల్, ఆఖరి వాళ్ళు తిరుపతిలో భోజనాలు పెట్టకపోయినా పర్లేదు, కానీ వీళ్ళు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారనే మనకి ఆనందం మిగలట్లేదు. వాళ్ళని వాళ్ళు వచ్చారు, దాని చైర్మన్గా ఉన్నారు, ఆయన చాలా గొప్పగా చేశాడని చెప్పిన వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నంతకాలం కొంత ప్రయోగాలు జరిగినమాట నిజమే. ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన చాలా చేశాడు. ఆయన ఇంకా అప్పుడప్పుడు టీవీలో ఇప్పుడు కూడా చెబుతూ ఉంటారు. వాళ్ళు నాన్ కాంట్రవర్షియల్, ఏ రకమైన వివాదాల్లోనూ ఉండరు. అందుకని ప్రజలు కూడా విరాళాలని ఆచితూచి ఇవ్వాలి. ప్రభుత్వాలు వాళ్ళు ప్రజల సొమ్ముని సద్వినియోగపరిచే మార్గాలు వెతుక్కుని ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ప్రతి నాయకుడు కూడా డబ్బులు గడించుకోవద్దని నేను చెప్పను, కానీ డబ్బులు గడించుకుంటూ ఈ రాజకీయాలను అడ్డెట్టుకోవద్దని గడించద్దని మటుకి చెబుతాను. అది గ్రహించి ఇందులో ఉండే వాటిని అమలుపరచాలని కోరుకుంటున్నాను.